టీం అదే అభిప్రాయంతో ఉంది. పాకిస్తాన్ ప్లేయర్స్ ఆట తీరుపైన సీనియర్లు కూడా తీవ్రమైన విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఇండియాతో జరిగినటువంటి 2 మ్యాచ్ల్లో కూడా ఓడిపోవడంతో అవమాన భారంలో పాకిస్తాన్ ప్లేయర్లు మొత్తం కూడా ఒకరిపై ఒకరు నెట్టుకుంటూ దూషించుకుంటున్నారట. పాకిస్తాన్ టీంలో ఆర్మీ చీఫ్ మునీర్ ఉండాలని ఇమ్రాన్ ఖాన్ సెటైర్ వేస్తున్నారు. సూపర్ 4లో భాగంగా ఇవాళ శ్రీలంకతో పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతోంది. అయితే సెమీఫైనల్ ఆశలు ఉండాలంటే ఈ మ్యాచ్లో పాకిస్తాన్ తప్పకుండా గెలవాల్సిందే. సో ఆసియా కప్లోకి ఎంట్రీ ఇవ్వగానే ఇండియాతో ఫస్ట్ మ్యాచ్లోనే కుప్పకూలిపోయింది పాకిస్తాన్ యొక్క ధైర్యం స్థైర్యం రెండు కూడా. ఎందుకనంటే పాకిస్తాన్ని చెంప చెల్లుమనిపించేలా దెబ్బ కొడితే చాచు కొడితే నేల కతికిపోయింది పాకిస్తాన్. ఇండియా దెబ్బ రుచిసిన తర్వాత నేల కతుక్కుపోయి ఏం చేయాలో తోచక మైండ్ బ్లాక్ అయిపోయి షేక్ హ్యాండ్ కోసం అని చెప్పి ఫైక్రాఫ్ట్ని అడగడం, తర్వాత ఆయన తొలగించాలని చెప్పడం, పీసీబీ ఒక నిర్ణయం తీసుకోవడం, పిచ్చి పిచ్చి మాటలతో పిచ్చి పిచ్చి చేష్టలతో అందరి ముందు నవ్వుల పాలైంది. ఆ తర్వాత సూపర్ 4 టీంలోకి సూపర్ 4 మ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి. సూపర్ 4లో కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్లో ఇండియా చేసినటువంటి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూసి ఏం చేయాలో తోచక దిక్కుతోచిన పరిస్థితిలో కొంత పిచ్చెక్కిపోయింది పాకిస్తాన్కి. వాళ్ళ సెలబ్రేషన్స్ చూడండి. ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత పాకిస్తాన్ సెలబ్రేషన్స్, పాకిస్తాన్ 50 హాఫ్ సెంచరీ కొట్టగానే వాడు గన్ ఫైర్ చేస్తున్నాడు, ఇంకొకడు ఫ్లైట్ ఎగరేస్తున్నాడు, ఇంకొకడేమో పిచ్చి పిచ్చి గొడవ పెట్టుకుంటున్నాడు. అంటే సహనంగా ఓలిపై ప్రవర్తించడం మనం చూస్తున్నాం. సో ఆసియా కప్లో ఇప్పటివరకు పాకిస్తాన్ ఆడిన మ్యాచెస్ సంగతి చూస్తే ముందుగా గ్రూప్ ఏలో ఉన్నటువంటి పాకిస్తాన్ వర్సెస్ యూఏఈగా మ్యాచ్ సెప్టెంబర్ 17న రీసెంట్గా జరిగిన మ్యాచ్ 41 రన్స్తో పాకిస్తాన్ గెలుపొందింది. ఆ తర్వాత 6th మ్యాచ్ అటు గ్రూప్ ఏలో ఉన్నటువంటి పాకిస్తాన్ వర్సెస్ ఇండియాతో పాకిస్తాన్ కుప్పకూలిపోయింది. షేక్ హ్యాండ్ వివాదం స్టార్ట్ అయింది ఇక్కడే. ఇక పాకిస్తాన్ వర్సెస్ ఓమన్ 12th సెప్టెంబర్లో జరిగిన మ్యాచ్లో 93 రన్స్తో పాకిస్తాన్ గెలుపొందింది. అంటే అవుట్ ఆఫ్ 3 మ్యాచెస్ 2 మ్యాచెస్ పాకిస్తాన్ గెలిచింది, 1 మ్యాచ్ ఓడిపోయింది. ఇక సూపర్ 4లో పాకిస్తాన్ వర్సెస్ ఇండియాగా జరిగినటువంటి ఈ మ్యాచ్లో పాకిస్తాన్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. కొంత పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి ప్రవర్తనలు చేసినా కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఈరోజు శ్రీలంకతో మ్యాచ్ ఉండబోతోంది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే కొంత పాకిస్తాన్కి జీవోత్సవం ఉంటుంది, లేదంటే పాకిస్తాన్ పని అయిపోయినట్టే. ఇక పాకిస్తాన్ తట్టా బుట్టా సర్దుకొని బై బై చెప్పి ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. సో పాకిస్తాన్ ఈరోజు శ్రీలంకతో తలబడబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సో గతంలో శ్రీలంక కూడా చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో శ్రీలంకకు సంబంధించి మ్యాచెస్ మనం చూసినా కూడా శ్రీలంకతో ఆడినటువంటి టీమ్స్లో శ్రీలంక వర్సెస్ అటు ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్, బంగ్లాదేశ్ ఈ 3 టీమ్స్ కూడా చిత్తుగా చేసి శ్రీలంక 3 మ్యాచెస్ గెలిచింది. ఆ తర్వాత సూపర్ 4లో శ్రీలంక అటు బంగ్లాదేశ్తో తలపడి ఓటమి పాలైంది. సో ఇప్పుడు రెండు కూడా, ఒకటి ఇండియాతో ఓడిపోయిన టీం, ఇంకోటి బంగ్లాదేశ్తో ఓడిపోయిన టీం, 2 టీమ్స్ కూడా ఈరోజు సాయంత్రం దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది. శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్. మరి మ్యాచ్ జరిగి వారికి ఏమైనా కొంత హోప్స్ ఉంటేనే నెక్స్ట్ సెమీస్కి వెళ్తాయి, లేదంటే గుడ్ బై చెప్పి బై బైతో ఇంటికి వెళ్లాల్సిందే. ఈ పిచ్చి కుక్కలు మళ్ళీ ఒకరిపై ఒకరు కొట్టుకుంటున్నాయంట. ఈ వీళ్ళకి అలవాటే వెతక వీళ్ళ గురించి మాట్లాడి మననోరు పోతుంది, కానీ పెద్దగా ఉపయోగం ఏం లేదు. ఈ కుక్కలకు అలవాటే ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరినొకరు కొట్టుకోవడం. సో దీంట్లో సల్మాన్ కెప్టెన్ ఉన్నటువంటి సల్మాన్ని గట్టిగా 4 మ్యాచ్లు 40 స్కోర్ చేయలేడు, వీడి కెప్టెనా అని చెప్పి ఇతరులు దూషిస్తున్నారట. దాంట్లో షాహిద్ని వాళ్ళంతా కలిసి, అరే వెదవా నువ్వేమో స్కోర్ల మీద స్కోర్లు ఇస్తున్నావు, నీ బౌలింగ్ సరిగ్గా లేదు, నువ్వు వచ్చి మాకు చెప్పడం ఏంట్రా అని వాడిని అంటున్నారు. ఒకరి మీద ఒకరు కలిసి నెట్టుకుంటున్నారు. ఇదే క్రమంలో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఏమంటున్నారంటే, ఈజ్ ఎ క్రికెటర్ టూ. ఆయన ఏమంటున్నారంటే డైరెక్ట్గా ఆర్మీ వేలే ఆడితే బాగుంటుందేమో మ్యాచ్లో, ప్లేయర్స్ అందరినీ పక్కకు నెట్టి ఆసిమ్ మునిరిగాడు కొంతమంది ఆర్మీని తీసుకెళ్ళి ఆడితే బాగుంటుందేమో అని చెప్పి వాళ్ళు ఇమ్రాన్ ఖాన్ కూడా సెటరికల్గా మాట్లాడుతున్నాడట. దీంతో పాటుగా సీనియర్లంతా కూడా మొహం మీద ఉమ్మేస్తున్నారు. ఈ 11 మంది టీం మొత్తాన్ని కూడా మొహం మీద ఉమ్మేసి అసలు చేతగా అక్కడికి వెళ్ళిపోయి ఉత్తగా అబాస్ పాలైపోతున్నారు అనే రకంగా దూషిస్తున్నారట. ఒకరిపై ఒకరు తిట్టుకోవడాలు, ఇమ్రాన్ ఖాన్ వీళ్ళని తిట్టడాలు. సీనియర్ క్రికెటర్స్ కూడా, పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్స్ కూడా వీళ్ళని తిట్లతో ఆడిపోసుకుంటున్నారు. ఎందుకనంటే చేతగాక 2 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు భారత్తో ఓడిపోవడమే కాకుండా ఒకడేమో చేతబడి చేశాడని చెప్తారు. భారత్ చేతబడి చేసిందా? భారత్ చేతబడి చేసిందని ఒకడంటాడు. లేదంటే ఇంకొకడేమో షేక్ హ్యాండ్ గురించి వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వద్దన్నందుకే భారత్ ఇవ్వలేదని ఇంకొకటి అంటాడు. పిచ్చిగా మాట్లాడుతున్నారు. సో చాలామంది ఇంకా ఈ చేతబడి అనేటువంటి మాట చాలా చర్చల్లో, చాలా పాకిస్తాన్ మీడియా కథనాల్లో వస్తుంది. కాబట్టి ఒక భారతీయుడిగా దీనికి ఒక పరిష్కార మార్గం చెప్తాను నేను. చేతబడి చేస్తామనే అనుమానం మీకుంటే, ఈ చేతబడి జనరల్గా పోవాలంటే ఏం చేస్తారు? మీరందరూ 11 మందికి నున్నగా గుండు కొట్టించి
వాళ్ళ మెడలో చెప్పుల దండలు వేసి గాడిదలపై ఊరేగించండి, ఊరూరా తిప్పించండి, వాళ్ళకి మొత్తం చేతబడి మొత్తం తొలగిపోతుంది. ఈ శ్రీలంకతో మ్యాచ్ అయినా కూడా సరిగ్గా గెలుస్తారు. శ్రీలంకతో మ్యాచ్ గెలవాలి, మీకున్నటువంటి చేతబడి మొత్తం పోవాలంటే ఈ పని చేయండి. లేదంటే 4 ప్రావిన్సులలో ఖైబర్ పఖ్తుంఖ్వా, పంజాబ్, తర్వాత సింధ్ అండ్ బలూచిస్తాన్ 4 ప్రావిన్సుల్లో ఈ రకంగా ఊరేగించి అక్కడక్కడ రోడ్ల మధ్యలో దీన్ని ఒక స్తంభానికో లేకపోతే ఏదో ఒక దానికి స్తంభానికి కట్టేసి జనాన్ని మొత్తాన్ని పోగేసి కోడిగుడ్లు లేకుంటే టమాటాలతో కొట్టించండి. వీళ్ళకి కూడా చేతబడి మొత్తం తొలగిపోతుంది.